వారు తన దగ్గరకు వచ్చే మానసిక రోగులను నయం చేసి బాబా పంపేవారు. ఇప్పటికి కూడా అదే నమ్మకంతో వివిధ ప్రాంతాల నుండి మానసిక రోగులు వచ్చి దర్గా ఆవరణలో ఉంటూ బాబాని ప్రార్థించుకొని వారి రోగాల నుండి విముక్తి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. దర్గాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటకృష్ణాపురం బావిలో బాబా నిత్యం స్నానం చేసేవారు. ఈ బావిలో స్నానం చేస్తే శారీరక రోగాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ బావిని షఫా బావిగా పిలుస్తారు. మస్తాన్ వలీ బాబా గ్రామంలో ఉండే కొండపై ఆటలు ఆడేవారని చరిత్ర చెబుతుంది. తన తోటి వారితో గోలీలు ఆడిన ప్రదేశాన్ని భక్తులు సందర్శిస్తుంటారు. అలాగే కొండపై మేకలను మేపుకుంటూ నిత్యం ఒక బండపై నిదురించేవారు. అలా ఆ బండరాయిపై గుంతలా ఏర్పడి ఉయ్యాల బండగా మారిందంటారు. నేడు ఆ ప్రాంతాన్ని ఉయ్యాల బండగా భక్తులు పిలుస్తుంటారు. బాబాగారు గోలీలు ఆడిన ప్రదేశాన్ని మీరు గమనించినట్లయితే అక్కడక్కడ గుంతలు పడి